వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల కోసం కేటాయించిన భూములపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏంటి ప్యాలెస్ల పిచ్చి అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇదేమైనా నీ తాత రాజారెడ్డి జాగీరా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇటీవల వైజాగ్లోని ఋష్యకొండ బీచ్ సమీపంలో 500 కోట్ల రూపాయలతో అత్యంత రాజభోగాలు ఉన్న ప్యాలెస్ను నిర్మించారని తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమి నిర్మాణాలు అక్రమమని కూల్చివేయడం, నోటీసులు జారీ చేస్తున్న వేళ లోకేష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నారా లోకేష్, జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయలు నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి నువ్వు దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా అని ట్విట్టర్లో నారా లోకేష్ పేర్కొనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.